ఏ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు గతంలో చాలా మందికి గుర్తుండేది, సీనియర్ పాత్రికేయ మిత్రులకు, సీనియర్ రాజకీయ తెలుసు. ఆయన 71 సెప్టెంబర్లో అయితే 72 మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ అయ్యి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. నవంబర్ డిసెంబర్ ప్రెసిడెంట్ వచ్చింది 72 నవంబర్ జయాంధ్ర జయ తెలంగాణ. ఆ 1 year లో అంటే మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత మార్చి 9 నెలల్లో దాదాపు ఏదైతుందో 45 రోజుల పైన ఢిల్లీలో ఉన్నాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్. అప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పోలేదు. తర్వాత కూడా ఇప్పుడు జరగాలి. 1.5 year లో దాదాపు 50 సార్లు ముఖ్యమంత్రి పోతే ఏం పరిస్థితి? దాదాపు 50 సార్లు. ఈ రోజు నేను 72 నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. 72 హైదరాబాద్ వచ్చి పివి నరసింహారావు గారి క్యాబినెట్ నుంచి పోర్ట్ఫోలియోస్ శాఖలు అనేది, మంత్రివర్గ శాఖలు అనేది ఎప్పుడు ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీతో చర్చించిన సంఘటన ఇంతవరకు లేదు. ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో లేదు. ఓకే, ఏ రాష్ట్రం లేదు. ఈ రోజు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిందాక జనరల్ గా ఎట్ హోమ్ ఉంటుంది. ఇది స్వీట్ అది కానీ 4 o'clock స్వీట్ కారా ఇంత టీ ఉంటుంది, ఫోటో సెషన్ ఉంటుంది. ఆ క్యాబినెట్ ఎంత అంతకుముందు జరిగిన క్యాబినెట్ కానీ ఎంతమంది ఉంటే అంతమంది ఫోటో సెషన్ అయిన తర్వాత, టీ కాఫీ అయిన తర్వాత అక్కడనే కవర్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు. గవర్నర్ కి సంబంధం లేదు పోర్ట్ఫోలియోస్. ఇట్ ఈస్ ఓన్లీ సీఎం ఆర్ సెక్రటరియట్ వచ్చినాక అనౌన్స్ చేస్తారు. ఆ రోజు రేపు నెక్స్ట్ డే మార్నింగ్ 3 days ఇవాళ 4 days అవుతుంది పోర్ట్ఫోలియోస్ ఇవ్వకపోవడం అనేది చాలా ఇది దౌర్భాగ్యము. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏదైతుందో ప్రజలు దీన్ని హర్షించరు. ఇంతవరకు చరిత్రలో జరగలే. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగలే, ఈ రాష్ట్రంలో జరగలేదు. మంత్రివర్గం సెలక్షన్ అనేది హైకమాండ్, దానిలో అనుమానం లేదు.